హయత్ నగర్ డివిజన్ బొమ్మలగుడి సమీపంలోని అక్షరది స్కూల్లో సోమవారం యంగ్ ఇన్నోవేటర్స్ ఫెయిర్ పేరుతో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ జల్లా వెంకటేశం ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ వెంకటస్వామి, స్కూల్ చైర్మన్ గుజ్జ సత్యం, డైరెక్టర్ అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రాజెక్టు వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను విద్యార్థులు ఎంతో ఆత్మవిశ్వాసంతో వివరించారు. ప్రొఫెసర్ వెంకటస్వామి, స్కూల్ చైర్మన్ గుజ్జ సత్యం, డైరెక్టర్ అరవింద్ బాబు, కరస్పాండెంట్ జిల్లా వెంకటేశం ప్రతి స్టాల్ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారి ఆలోచనా దృక్పథాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటస్వామి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు అనే విషయాన్ని ఈ ప్రదర్శన మరోసారి నిరూపించిందని, విద్యార్థుల్లోని జిజ్ఞాస, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపనే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆకాంక్షించారు. కేవలం మార్కుల కోసమే కాకుండా జ్ఞానం కోసం చదవాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. స్కూల్ చైర్మన్ గుజ్జ సత్యం మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో కేవలం మార్కుల కోసం కాకుండా సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే మా పాఠశాల ప్రాధాన్యత అని అన్నారు. ఆధునిక కాలంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పిల్లలను సిద్ధం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న విద్యా పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు పాఠశాల చైర్మన్ గుజ్జ సత్యం ప్రకటించారు. ఈ సైన్స్ ఫెయిర్ విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి మరియు తల్లిదండ్రులకు కరస్పాండెంట్ జిల్లా వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హయత్ నగర్లోని మా అక్షరాది స్కూల్లో ఈరోజు యంగ్ ఇన్నోవేటర్స్ ఫెయిర్ని నిర్వహించడం జరిగింది. ఈ ఫెయిర్లో దాదాపుగా 300కు పైగా సైన్స్కు సంబంధించినవి, చరిత్రకు సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జిబిషన్ను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థి తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. అలాగే అతిథులుగా ప్రొఫెసర్ వెంకటస్వామి గారు, అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, మా అధ్యాపక బృందం, ప్రిన్సిపల్ వెంకటేష్ గారు, డైరెక్టర్లు అరవింద్ బాబు, పద్మ, మిగతా అధ్యాపక బృందం అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మొదటి నుంచి కూడా ఇప్పటివరకు ప్రొఫెసర్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్స్ అన్నారు. మేము బడ్జెట్ స్కూల్స్ ఒకటే కాదు, బాధ్యతతో కూడిన బడ్జెట్ స్కూల్స్ మావి. బాధ్యతలో ముందుంటాం. కార్పొరేట్ స్కూల్లా కాకుండా వ్యక్తిగత శ్రద్ధతో తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎంత బాధ్యతతో వాళ్ళ పిల్లల బాగోగులు చూసుకుంటారో, మా దగ్గర పిల్లల్ని అంతకన్నా కూడా చాలా బాధ్యతతోటి బ్రహ్మాండంగా చూసుకుంటాం. ఈ సంవత్సరం మేము వచ్చే అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు ఇంకా సులభంగా పాఠాలు అర్థమయ్యే విధంగా ఆర్గ్యుమెంట్ రియాలిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంశాలతో కూడిన కొత్త కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అలాగే కార్పొరేట్ స్కూళ్ళ మాదిరిగా మేము ఎప్పుడు కూడా అడ్మిషన్ల కోసం ఆర్భాటపు ప్రచారాలు కాకుండా మా వృత్తి నైపుణ్యాన్ని, మా టీచర్ల శ్రమని, మేము అందిస్తున్న విద్యని చూసి మా విద్యార్థుల తల్లిదండ్రులే మా స్కూల్ అంబాసిడర్లు, వాళ్ళే ప్రచారకర్తలు. సో మీరందరూ కూడా ఇంకా మా స్కూల్ని ఎంకరేజ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న మీ బంధుమిత్రులకు అందరికీ కూడా మీరు నిజంగా చాలా బాగా చెప్తున్నామని మీరు భావిస్తే మీరు వాళ్ళందరూ కూడా చెప్పండి. మేము భవిష్యత్ తరాలని అద్భుతంగా తీర్చిదిద్దే ఒక యజ్ఞాన్ని అక్షరాదు స్కూల్ వేదికగా నిర్వహిస్తున్నాం. ఈ వేదికలో, ఈ యజ్ఞంలో మీ అందరూ కూడా తోడ్పాటును ఆశిస్తున్నాం. ఈరోజు మా అక్షరాద స్కూల్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ప్రొఫెసర్ వెంకటస్వామి గారు అండ్ స్కూల్ చైర్మన్ గుజ్జ సత్యం అండ్ డైరెక్టర్ అరవింద్ బాబు గారు హాజరవడం జరిగింది. మా పిల్లలు వివిధ ప్రదర్శనలని చాలా ఉత్సాహంతో, ఒక 10 రోజుల పైబడి నుంచి చాలా ఉత్సాహంతో చాలా చక్కగా ప్రిపేర్ చేయడమే కాదు, వాటిని వాళ్ళ బుర్రల్లో బాగా ఎక్కించుకొని పేరెంట్స్ ఏ విధంగా అడిగినా కూడా వాటికి సరైన సమాధానాలు ఇస్తూ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఎదగడానికి భవిష్యత్తు
లో వాళ్ళు గొప్ప సైంటిస్టులు కావడానికి ఇక్కడే పునాది వేసుకుంటూ మా పాఠశాలలో విద్యతో పాటు ఈ విధమైన అనేక రకాలైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటూ పిల్లలు చాలా నిష్ణాతులుగా తయారవుతున్నారని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు పిల్లల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా ఎదగడానికి విద్య ఏ విధంగా తోడ్పడుతుంది, భవిష్యత్తులో జరిగే అంటే ఈ మార్పులకు అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా తయారు కావాలన్న విధంగా మేము విద్యను ప్రోత్సహిస్తూ ఆ వైపు మేము ఫోకస్ చేస్తూ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. ఈ సక్సెస్ఫుల్గా ఈ విద్యా సంవత్సరాన్ని ముగించుకొని వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ప్రారంభించాం. 2026-27 అకాడమిక్ విద్యా అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చైర్మన్ సత్యం సార్ చెప్పినట్టు మా బ్రాండ్ అంబాసిడర్స్ మా పేరెంట్సే మాకు ఒక్కొక్క పేరెంట్ 2 అడ్మిషన్లు 3 అడ్మిషన్లు ఇచ్చే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి నాణ్యమైన విద్యతో పాటు ఇతర విషయాల్లో పిల్లల్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే విధంగా మా అక్షరదాస్ స్కూల్ పాఠశాల శ్రమిస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ధన్యవాదాలు.